హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు వీడియో గార్డెన్ వీడియో అండి. చాలా రోజులైంది కదా గార్డెన్ వీడియోస్ పోస్ట్ చేసి, అయినా కానీ ఈరోజు ఒక మంచి గార్డెన్ వీడియోతో వచ్చాను. ఇన్ని గుత్తులుగా కాసినవి ఏంటా అనుకుంటున్నారా? గోరుచిక్కుడుకాయ అండి. ఈ మొక్క పెంచుకోవడం చాలా ఈజీ, పెస్ట్ కూడా చాలా తక్కువగా పడుతుందండి దీనికి. జస్ట్ మనం డైలీ కనుక వాటర్ ఇస్తూ అప్పుడప్పుడు వర్మీ కాంపోస్ట్ ఇస్తే చాలండి. దీనికి ఎంత బాగా వస్తుందంటే ఈ వెజిటేబుల్ అనేది. చిన్న మొక్కకే గుత్తులుగా కాస్తాయండి కాయలు అనేవి. చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క కానీ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇలాంటివి మనం కనుక ఒక 12 మొక్కలు దానికి పెట్టుకున్నామంటే మన ఇంటికి సరిపడా గోరుచిక్కుడుకాయలు వచ్చేస్తాయండి. చాలా గుత్తులుగా వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ గోరుచిక్కుడుకాయ అనేది. సో నేను ఇదివరకే పెట్టేశాను, దాని క్రాప్ దీని ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. చాలా బాగా ఈజీగా పెంచుకోవచ్చు అండి మనమైతే. ఇది అంటే మామూలు రెగ్యులర్ చిక్కుడుకాయ కన్నా కొంచెం అటువంటి పెస్ట్ వస్తుంది, కానీ ఈ గోరు చిక్కుడుకాయ అయితే ఎటువంటి పెస్ట్ ఉండదు. అలానే ఈ పొడుగు వంకాయ అండి, దీని నారు కూడా నేను వేసుకున్నాను. అంటే చెప్తున్నాను కదా, మన గార్డెన్లో ఉన్న కాయల నుంచి నేను విత్తనాలు సేకరిస్తానని. అలా సేకరించిన విత్తనాలని నారు పోసాను, మొక్కలు పెట్టాను. చూసాను ఎంత బాగా వస్తున్నాయి కాయలైతే. పొడుగు వంకాయలు టేస్టే వేరండి అన్ని వంకాయల్లో కూడా. సో నేను ఎక్కువగా పొడుగు వంకాయలు వేస్తాను, అన్ని రకాలు వేస్తాను. పొడుగు వంకాయలు అనేది నాకు బాగా ఇష్టము. చూసారా ఎన్ని మొక్కలు, ఎన్ని కాయలు. ఒక్క మొక్కకే దాదాపు ఒక 1/2 కిలో కాయల వరకు ఉన్నాయండి. ఇంకా పిందెలు అవి ఇవన్నీ పెరగాలి. ఇలాగా పెరిగే మొక్కలు ఒక 5-6 మొక్కలు ఉంటే చాలు మనకి ఇంటికి సరిపోని వచ్చేస్తాయండి. చూసారా ఈ విధంగా. ఇది తెల్ల వంకాయ అండి, అంటే లైట్ గ్రీన్ షేడ్ ఆ వంకాయది. ఈ విధంగా మనం పండించేసి అంటే చెట్టుకే వదిలేస్తే ఇలా పండిపోతాయండి. ఇలా పండిపోయిన వంకాయలు మనము విత్తనాలు సేకరించవచ్చు, లేదా ఎక్కువ ఉన్నాయనుకోండి అలాంటి వంకాయలు తీసుకొని మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందాకేమో లైట్ గ్రీన్ కదా, ఇది వచ్చేసరికి పొడుగు వంకాయకి నెక్స్ట్ క్రాప్ కోసం అని చెప్పేసి నేను విత్తనాల కోసమని ఇట్లా వదిలేశాను. సో ఇలా సేకరించి పెట్టుకొని మనం మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను బీరకాయను, ఇదేమో బీరకాయ విత్తనాలండి, ఇవేమో క్లస్టర్ బీన్స్ అంటే గోరుచిక్కుడుకాయ, గోకరకాయ అంటారు కదా ఆ విత్తనాలు. ఇవి మనం ఎక్కడ రెగ్యులర్గా ఎరువుల షాప్లో కానీ ఎక్కడన్నా అంటే నర్సరీలో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్న టబ్ ఏంటంటే, నేను గార్డెన్లో వచ్చిన అంటే ఎండిపోయిన ఆకులు కానివ్వండి, లేదంటే మన కిచెన్ వేస్ట్, మనం వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి కదా, అలానే పాడైపోయిన కూరగాయలు, అలానే పప్పు నానబెట్టిన వాటర్ కానివ్వండి, లేదంటే మినపప్పు కడిగినప్పుడు పైన వచ్చే పొట్టు, ఇట్లా ఈ విధంగా కిచెన్లో వచ్చిన వేస్టేజ్, గార్డెన్లో వచ్చి ఎండుట ఆకులు కానీ, మనం ఫ్రూట్స్ పైన తీసే ఆ పీల్స్ కానీ ఏం పోనీయకుండా ఒక పొర అది, ఒక పొర మట్టి, ఒక పొర అది అట్లా వేసుకుంటూ వచ్చి నేను ఒక 1 నెల రోజులు దాన్ని పక్కన పెట్టేశాను. అలా వేసిన మట్టిలో నుంచి చూసారా కాకరకాయలు కూడా ఆ వేస్ట్లో ఉన్నట్టుందండి. మనకి మొక్కలు రెడీ అయిపోయినాయి. అలా వేసి ఒక 1 నెల రోజులు ఉంచిన తర్వాత ఆ మట్టిని నేను మొత్తం ఈ విధంగా అంటే మళ్ళీ మనము అప్పుడప్పుడు కూడా కలుపుతూ ఉంటే మట్టి అనేది తొందరగా కంపోస్ట్ అయిపోయి ఆ వెజిటబుల్స్ అవన్నీ కూడా మనకి బాగా బలవంతమైన మట్టి తయారవుతుంది మనకి. అట్లా తయారు చేసినాయండి ఈ కుండీలన్నీ కూడా. ఆల్మోస్ట్ అట్లానే చేస్తాను. అందుకే నా పాట్స్ ఎలా ఉంటాయంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకటి బరువుగా అనిపించినప్పుడు దాంట్లో ఉన్న మొక్కలనే తీసేసి నేను మళ్ళీ ఈ విధంగా ఫిల్ చేస్తాను. సో లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవేమో వంకాయ అండి. చెప్పాను కదా, వంకాయ అట్లా పండిపోయిన వాటిని నేనేం చేస్తుంటే ఆ మట్టిలో అట్లా వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూసేదేమో జామకాయల నుంచి కూడా చూసారు అట్లా వచ్చేసినాయి. కానీ నేను ఇవి పెంచనండి ఈ జామకాయ, ఎందుకంటే ఇది మనం పెట్టి మన కుండీలో పెరిగి కాయలేసరికి సంవత్సరాలు పడుతుంది. సో అలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు గ్రాఫ్టెడ్ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ కూలర్ టబ్ కూడా నేను సేమ్ అట్లానే ఫిల్ చేశాను. ఎందుకంటే మొత్తం మట్టి ఉండాలంటే చాలా మట్టి పట్టిద్దండి మన టెర్రస్ మీద, వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా మనం కంపల్సరీగా కోకోపీట్ కూడా కలిపితే మట్టి అనేది చాలా లూజ్గా ఉంటుంది మనకి. చూసారా
ఊరికి ఇలా కలపగానే పొడి పొడిగా ఎట్లా ఉందో మట్టి ఆ విధంగా ఉంటే మొక్కలు అనేవి వేర్లు బాగా లోపలికి వెళ్ళి బలంగా పెరుగుతాయి, తొందరగా పెరుగుతాయి, క్రాప్ కూడా బాగా వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇట్లా కుండీలు ఖాళీగా ఉన్న వాటిలన్నిటి కూడా మట్టిని ఒకసారి మనము అదంతా కలుపుకోవాలంటే మట్టిని లూజ్ చేయాలి మనము. ఇలాంటి టూల్ కనుక ఒకటి ఉంటే చక్కగా మట్టి అనేది చాలా ఈజీగా మనము లూజ్ చేసుకోవచ్చు అండి. అంటే వేత్తో చేయొచ్చు కానీ ఇలాంటి టూల్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గార్డెనింగ్. ఇట్లా చేసేటప్పుడు ఇది చూసారా, ఇలాంటి గడ్డి కానీ కలుపు కానీ ఏదైనా వచ్చేసినప్పుడు అదన్నీ తీసేసి మళ్ళీ మనం కంపోస్ట్ తయారు చేసుకునే వాటిలో వేయకూడదు. ఇలాంటివి వేయకుండా మనం డస్ట్బిన్లో పడేయాలి. మళ్ళీ మనం కంపోస్ట్లో వేస్తే ఈ గడ్డి జాతి ఏంటంటే ఒక్కసారి మనం పడిందా ఇంకా దాన్ని చంపలేమండి. మనం ఎంత పీకినా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటివి మనకు కనిపించినప్పుడు వేరుతో సహా తీసేసినప్పుడు డస్ట్బిన్లో పడేయటమే మంచిది. చూసారా, బంతి మొక్కలు కూడా వచ్చేసినాయండి. పూలు కూడా మనము పూజలు చేసినప్పుడు ఇట్లా మనం అంటే ద్వారాలకి బంతి పూలు ఇలాంటి మామిడి ఆకులు కడతాం కదా, అవి కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఈ బకెట్ నిండా మొత్తం అవేనండి. అట్లా చేసేసి ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత ఇంక పెట్టాను. వర్షాలు పడి చూసారు దాంట్లో లేని మొక్కలేదు, బంతి మొక్కలు వచ్చినాయి, కాకరకాయ వచ్చింది, అలానే తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, చుక్కకూర ఉంది, అన్ని రకాలు వచ్చేసినాయి. దాంట్లో అన్ని రకాల గింజలు ఉన్నాయి. ఏది కూడా నేను విత్తనాలు పెట్టలేదండి. చూసారా అన్ని బాగున్నాయి. ఆకుకూర తీసేస్తాను. నెక్స్ట్ ఈ కాకరకాయ బంతి కూడా కొంచెం పెరిగింది కదా, బంతి నారు కూడా మనం సపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే బలమంతా లాగేస్తుంది బంతి చెట్టు అనేది. సో నేను వాటిని తీసి వేరే దాంట్లో పెట్టుకుంటాను. ఈ చుక్కకూర కూడా చూడండి అయిపోయింది, ఇంకా అంటే ముదిరైపోయి గింజకు వచ్చేసింది. ఇప్పుడు ఆ పూలన్నీ కూడా మనకి విత్తనాలు తయారవుతాయి. సో ఫస్ట్ మట్టిని అంతా అట్లా లూజ్ చేసేసుకున్న తర్వాత బీరకాయ విత్తనాలు నేను అలానే గోరు చిక్కుడు విత్తనాలు నేను ఈరోజు పెడుతున్నాను. చూసారు కదా గోరు చిక్కుడుకాయ విత్తనాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ బీర విత్తనాలు పెట్టుకుందామండి. ఫస్ట్ మట్టిలో ఏం చేయాలంటే మనము ఒక 1/4 ఇంచు వరకు, ఎక్కువ లోతు కాదు, మనకు ఆ గింజ సైజు ఎంత ఉందో ఆ సైజ్ అంత మాత్రమే మనం లోతుగా పెట్టాలి. సో మన వేలితో ఒక 1/4 ఇంచు వరకు కొంచెం ఈ విధంగా నొక్కుంటే మట్టి లోపలికి వెళ్ళి చిన్న హోల్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా అలా లైట్గా ఒక 1/4 ఇంచు అంతే, ఎక్కువ పెట్టకూడదు. టబ్కి నేను ఒక 5-6 పెడుతున్నాను, ఎందుకంటే అన్నీ మొలుస్తాయని లేవు, మొలిసినవి కూడా ఆరోగ్యంగా ఉంటాయని లేవు కదా. ఒకవేళ అన్నీ హెల్దీగా వస్తే కనుక వాటిని తీసేసి వేరే టబ్లో మనం పెట్టుకోవచ్చు. సో నేను ఒకే టబ్లో ఒక 6. ఇవి ఎలా పెట్టాలంటే బీరకాయ విత్తనాలు మనం విత్తనం చూసినప్పుడు ఒకవైపు వైట్ కలర్ స్పాట్ ఒకటి కనిపిస్తుంది, అది పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మనము. ఇప్పుడు చూపిస్తా చూడండి. విత్తనం తీసుకున్నాం కదా, ఆ వైట్ కలర్ స్పాట్ అనేది పైకి వచ్చే విధంగా పెట్టుకొని చూసారా 1/4 వంతు వరకే పెట్టాలండి. మొత్తం మరీ లోతుగా తీసినా మొక్క పైకి రాదు. సో జస్ట్ ఒక 1/4 వంత ఇలా తీసుకొని దాంట్లోకి విత్తనం పెట్టినాను. 2 విత్తనాలు పెట్టినండి పక్క పక్కనే. ఏది హెల్దీగా ఉంటే అది ఉంచుదాం, మిగతాయి తీసేద్దాము. ఒక్కొక్కసారి ఆ 2 కూడా రావు, ఒకసారి పెట్టినవన్నీ కూడా మొలుస్తాయండి, చెప్పలేము మనము. సో నేను ఈ విధంగా టబ్లో నేను మొత్తం ఇంకా 6 మొక్కలు అంటే 6 గింజలు పెట్టాను. ఎన్ని వస్తాయో చూద్దాము. లేదు మనకి ఇంకా తొందరగా రావాలంటే మనం ఈరోజు విత్తనాలు పెడదాం అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కనుక మనం విత్తనాలన్నీ ఒక వాటర్లో వేసేసుకుంటే నానతాయి కదా, అంటే స్ప్రౌట్ అవుతాయి అవి ఇంకా ఫాస్ట్గా వస్తాయి. సో అది ఒక రోజు ముందు ప్రిపరేషన్, మనం అప్పటికప్పుడు అనుకుంటాం కాబట్టి నేనేం నానేలేదు. ఇప్పుడు గోరు చిక్కుడుకాయ అండి. గోరు చిక్కుడుకాయలు కూడా నేను ఎలా వేస్తున్నాను సేమ్ ఇందాక వేసినప్పుడు. ఇవి గోరు చిక్కుడు విత్తనాలంటే ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ 1/4 వంతు కూడా లేదు, జస్ట్ ఊరికే కొంచెం అట్లా నొక్కి దాంట్లోకి వేసేసేయాలి. నేను ఒక్కొక్క దాంట్లో దాదాపు 2 నుంచి 3 మొక్కలు గింజలు వేస్తున్నాను. ఇవన్నీ మొలుస్తాయో తెలీదు, ఒకవేళ మొలిచినా చెప్పాను కదా నారులాగా తీసేసి మళ్ళీ వేరే టబ్లో పెట్టేసుకోవచ్చు మనము. ఒక 4-5 గింజలు వేసినా పర్వాలేదండి. ఒక్కొక్క దాంట్లో గోరు చిక్కుడుకాయ చాలా చిన్నగా ఉన్నాయి కదా. నేను ఈ గోరు చిక్కుడుకాయ అనేది కూలర్ టబ్లో వేస్తున్నాను. దీనికి కూడా ఎక్కువ హైట్ అవసరం లేదండి. గోరు చిక్కుడుకాయ హైట్గా పెరిగింది కానీ మనం లోతు ఏం అవసరం లేదు. కూలర్ టబ్లో కూడా ఈజీగా పెరుగుతాయి.
కుండీల్లో పెరుగుతాయి, చిన్న చిన్న మన దగ్గర అంటే పూల కుండీల సైజు ఆ సైజ్ అయినా పెరుగుతాయి, 20 లీటర్ల బకెట్లైనా పెరుగుతాయి, చాలా తక్కువ మట్టిలో కూడా బాగా పెరుగుతాయి. కాకపోతే రెగ్యులర్గా వాటర్ అనేది చెయ్యాలి మనం గోరు చిక్కుడికి. సో విత్తనాలన్నీ పెట్టేసిన తర్వాత ఇది చూసారా పుదీనా అండి. ఈ పుదీనా కూడా నేను అసలు ఈ టబ్లో అంటే మనం ఇట్లా అని చెప్పాను కదా నేను కిచెన్ వేస్టేజ్ అని, ఇలా వేసినప్పుడు ఆ కిచెన్ వేస్టేజ్ వేసేసి ఒకదాని మీద ఒకటి మట్టి వేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఉన్న ఇదట్టుందండి లోపల నుంచే పెరుక్కుంటూ వచ్చేసింది. నేను కూడా సరే టబ్బు ఖాళీగా ఉంది కదా అని నేను అప్పుడు ఇంకా కదిలీలేదు. చూసారా ఎట్లా పెరిగిపోయిందో. పుదీనా ఉన్న దాంట్లో ఇంకొక మొక్క బతకదండి, ఎందుకంటే పుదీనా అనేది ఈ సర్కిల్ షేప్లో మనకి వేరు అనేది తయారవుతుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది పుదీనా అనేది ఆ టబ్లో. సో వేరే మొక్క అనేది పెరగదు దాంట్లో. సో నేను ఇప్పుడు వరకు ఆ టబ్బుతో పనికిరాలేదు అంటే నాకు అవసరం పడలేదు కాబట్టి వదిలేశాను. ఇప్పుడు ఆ పుదీనాని నేను వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఆకుకూరలకి ఎప్పుడు అంతంత పెద్ద టబ్బులో అవసరం లేదు. చూసారా ఆకుకూరకి సరిపోతుందండి చిన్న టబ్బు ఇది. అంటే హైట్ ఎక్కువ లేకుండా పుదీనా రౌండ్గా తిరుగుతుంది అన్నాం కదా, కాబట్టి కొంచెం లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉన్న అలాంటివి తీసుకొని మనము అలాంటి వాటిలో పెట్టుకుంటే బాగా పెరుగుతుంది. చూసారా పుదీనాకి ఎంత వేరుందో. నేను దాంట్లో నుంచి తీసేసి ఈ టబ్లో పెట్టేసేసుకున్నానండి. బతికితే పుదీనా కనుక ఒక పిచ్చి మొక్కలా పెరిగిపోయిద్దండి, లేదంటే చాలా కష్టము దానిపై, అంటే అది బతికించడం చాలా కష్టము. సో నేను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసిన మనం ఎప్పుడైనా సరే మొక్కల్ని ఒక కుండీలోంచి ఒక కుండీలోకి వేసాం కంపల్సరీగా వాటర్ పోయాలి, లేదంటే అవి షాక్ ఫీల్ అయ్యి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. సో వాటర్ పోసాలి. ఇదంతా కరివేపాకు చెట్లు అండి. చూసారా మొత్తం గంగబిల్ల కూర వర్షాలకి వచ్చేసిందండి మొత్తం కూడా. అట్లానే ఇది వచ్చేసరికి మన స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఉంటాయి కదా, చాలా ఈజీ అండి స్ప్రింగ్ ఆనియన్స్ పెంచటం అనేది. మన ఇంట్లో అసలు ప్లేస్ లేకపోయినా సరే చిన్న గిన్నెలో అయినా మెంతి కూర ఒకటి ఈ స్ప్రింగ్ ఆనియన్ పెంచుకోవడం చాలా ఈజీ. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ లోంచే మనం చూసారా నేనేం చేశాను అంటే పక్కనే వెజిటేబుల్స్ స్క్రాప్ అంటే మనం రోజు కట్ చేస్తాం కదా, అవన్నీ ఇట్లా బాటిల్లో వేసేసుకొని మనము ఒక మొక్క పక్కన పెడతా ఉంటే దాంట్లో ఉన్న ఆ జ్యూసెస్ అన్ని కిందకి దిగి మొక్కకి చాలా బలం వస్తుంది. అలానే స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి మనం ఉల్లిపాయ గింజలు తీసుకొని మళ్ళీ మనము ఉల్లిపాయలు కూడా తయారు చేసుకోవచ్చు. చూసారా మొక్కకి ఇందాక చూపించాను కదా అది ఫ్లవర్ అండి, అది ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి గింజలు వస్తాయి, ఆ గింజలు మనం వేస్తే మనకు ఉల్లిపాయలు తయారవుతాయి. ఇందాక చూపించిన బంతి మొక్కలను కూడా నేను వేరే కుండీలోకి ఇట్లా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసానండి. చేసిన తర్వాత కంపల్సరీగా 1-2 రోజులు నీడలో పెట్టుకోవాలి, వాటర్ మటుకి కంపల్సరీగా చేయాలి. ఇంకొక ప్రాబ్లం చూపిస్తున్నాను, ఇది రెగ్యులర్గా అందరి ఇళ్లలో కాదు గార్డెన్ పెంచే ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉంటుంది. చీమలు అండి. ఈ చీమల వల్ల ఏమవుతుంది చూసారా కుండీకి, ఈ చీమలు ఏం చేస్తాయంటే మిల్లీ బగ్స్ని చెట్లకి చేరవేస్తాయి. చూసారా చెట్టు నిండా వచ్చేసింది. మందార చెట్లకైతే అసలు చాలా తొందరగా అటాక్ అవుతుంది ఇది. సో దీనికి నేను ఏదైనా అంటే పంచగవ్య కానీ లేదంటే బేకింగ్ సోడా, మనం సర్ఫ్ కానీ ఈ 2 కలిపిన మిశ్రమం కానీ లేదంటే పసుపు వాటర్ కానీ ఏదైనా చల్లుతాను. సపోజ్ దానికన్నా ఫస్ట్ ముందు మనము ఈ చీమలు రాకుండా మనము చేయాలండి. సో నేను ఇదివరకే రాశాను లక్ష్మణ్ రేఖం అనే అందరిలో ఉంటుంది కదా, అది రాస్తే కనుక చీమలు ఆ కుండీకి ఎక్కవు. ఇదివరకు రాశాను, రోజు వాటర్ పోసి పోయింది. సో మళ్ళీ అంటే ఆ కుండీ చుట్టూ కనుక దాంతో అట్లా రాస్తే చీమలు అనేవి పైకి ఎక్కవు. చీమలు ఎప్పుడైతే ఎక్కువో ఇంకా మిల్లీ బగ్స్ అనేవి కంట్రోల్ అయిపోతుంది. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా గార్డెన్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.